ఎవరూ చూడరాదని పట్టణమున చాటింపు వేయించెను. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడగుటచే ఆనాటి రాత్రి తాను మింటివంక చూడకయే గోష్ఠమునకు పోయి పాలు పితుకుచూ పాలలో చంద్రుని ప్రతిబింబము చూచి, ఆహా, ఇక నాకెట్టి ఎపనింద రానన్నదోయని సంశయమున నుండెను. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమైపోవా శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణినిమ్మని శ్రీకృష్ణుడు అడుగగా, దినమునకు 8 బారువుల బంగారం నిచ్చు ఈ మణిని ఇవ్వనని సత్రాజిత్తు చెప్పెను. అది విని కృష్ణుడు ఊరకుండెను. అంతనొకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠమున ధరించి వేటాడ నడవికి పోగా ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి వానిని చంపి ఆ మణిని గునిపోవచుండగా ఒక భల్లూకము ఆ సింహమును చంపి ఆ మణిని తన కుమార్తెకు ఆట వస్తువుగా నొసంగెను. మరునాడు సత్రాజిత్తు తమ్ముని యొక్క మృతి విని, శ్రీకృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నము అపహరించను అని నగరమున చాటించెను. శ్రీకృష్ణుడది విని క్షీరమున చంద్రబింబమును చూచిన దోషఫలమని ఎంచి దానిని బాపుకొన బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెతకగా ఒకచోట ప్రసేన కలేబరంబును సింగపు కాలిజాడలను పిదప భల్లూక చరణ విన్యాసంబును గాన్పించెను. ఆ దారిని పట్టిపోవుచుండ ఒక పర్వత గుహ ద్వారంబు కనిపించెను. పరివారమును అక్కడే విడిచి కృష్ణుడు గుహలోనికేగి అచ్చడ బాలిక ఉయ్యాలపై కట్టబడి ఉన్న మణిని చూచి అచ్చడికి పోయి ఆ మణిని చేతబుచ్చుకొని వచ్చుచున్నంత ఉయ్యాలలోని బాలిక ఏడ్చుచుండెను. అంతట జాంబవంతుడు కోపావేశుండై శ్రీకృష్ణునిపై పడి అరుచుచూ నఖముల గుర్చుచూ కోరలచే కొరుకుచూ ఘోరముగా యుద్ధము చేయ శ్రీకృష్ణుడు వారిని పడద్రోసి వృక్షముల చేతను రాళ్ల చేతను తుదకు ముష్టిఘాతముల చేతను రాత్రింబవళ్ళు 28 దినంబులు యుద్ధమునర్ప జాంబవంతుడు క్షీణబలుడై దేహమెల్లానొచ్చి భీతి చెందుతూ తన బలంబు హరింపజేసిన పురుషుడు రావణ సంహారయగు శ్రీరామచంద్రునిగా తలంచి అంజలి ఘటించి, దేవా, భక్తజన రక్షక, నిన్ను త్రేతాయుగంబున రావణాది దుష్ట రాక్షస సంహరణార్థమై అవతరించి భక్తులను పాలించిన శ్రీరామచంద్రునిగా ఎరింగితిని. ఆ కాలంబున నాయందలి వాత్సల్యము చే నన్ను వరంబు కోరుకొమ్మని ఆజ్ఞయసంగ నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వయుద్ధము చేయవలనని కోరుకుంటిని. కాలాంతరమున అది జరగగలదని సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణము చేయుచు అనేక యుగములు గడుపుచూనిటనుండ ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరమంతయు శిథిలమయ్యి ప్రాణములు కట్టబడి జీవితేచ్ఛ నశించే నన్ను క్షమించి కాపాడు, నీకన్నా వేరు దిక్కులేదు అనుచు భీతిచే పరిపరి విధములా ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుండై జాంబవంతుని శరీరమంతయు తన హస్తంబుచే నిమిరి, పల్లూకేశ్వర, శమంతకమణిన సొంగుము, నేను వెడలెదను అని తెలుప అతండు శ్రీకృష్ణునికి మణిసహితముగా తన కుమార్తెయగు జాంబవతిని కానుకగా నొసంగెను. అంత తన ఆలస్యమునకు పరితపించుతున్న బంధుమిత్రులకు ఆనందము కలిగించి కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు ద్వారకానగరమునకు చేరి సత్రాజిత్తును రావించి పిన్న పెద్దలను చేర్చి ఆ వృత్తాంతము చెప్పి శమంతకమణిని సత్రాజిత్తుకిచ్చెను. ఆ సత్రాజిత్తు, అయ్యో, లేనిపోని నిందమోపి దోషంబునకు పాల్పడితినని విచారించి మణిసహితముగా తన కూతురగు సత్యభామును గైకొమ్మనిన మణివలదని మరలా నొసంగెను. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను వివాహమాడిను. అచ్చడికి వచ్చిన దేవాదులు, మీరు సమర్థులు గనుక ఈ నీలాపనిందులు బాపుకుంటిరి, మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతిని యథావిధిగా పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షతలు శిరంబున దాల్చువారికి ఆనాడు ప్రమాదంబున చంద్రదర్శనమొకటి చేయవచ్చు నీలాపనందలు తొలుపుగాక అని వరమిచ్చెను. అంతట దేవాదులు సంతసించి తమ నివాసంబులు కరిగిరి. ప్రతి సంవత్సరమును భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ వైభవము కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి గావించుచు సుఖముగా నుండిరని శౌనకాది మహామునులకు సూతుల వారు చెప్పిరి. వ్రతకథా సంపూర్ణం. అక్షతలు శ్రీ మహాగణపతి దగ్గర వేసి తీర్థప్రసాదాలు తీసుకొని నమస్కరించండి.